లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును. ఇదిగో నీతి భాస్కరుండు ఉదయమాయేనతని నీతి, ఇదిగో నీతి భాస్కరుండు ఉదయమాయేనతని నీతి, హృదయ కమలమునను నిలిచి మదితమో గుణంబులనపే సదమల జ్ఞానంబునొసగే, ఇదిగో నీతి భాస్కరుండు ఉదయమాయేనతని నీతి. యవని జ్ఞాన మహిమ విభవ, మెవని నీతి బల ప్రకాశ, యవని జ్ఞాన మహిమ విభవ, మెవని నీతి బల ప్రకాశ, మెవని మనుజ రూపమాయే నవ వినీత సత్యవర్తి, రవిని మించు తేజమూర్తి, ఇదిగో నీతి భాస్కరుండు ఉదయమాయే నతని నీతి. నరజనముల నీతి ఎవడు, ధరణి పతుల దీప్తి ఎవడు, నరజనముల నీతి ఎవడు, ధరణి పతుల దీప్తి ఎవడు, దురిత రుణము తీర్చునెవడో
పరమ పురుషుడే సుడతడే నిరత జీవమొసగునిపుడే ఇదిగో నీతి భాస్కరుండు ఉదయమాయే అతని నీతి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును, నూతన వత్సరాన్ని, ఆ నూతన దినములో నూతన ప్రారంభ దినాన్ని దేవునితో మరి ప్రారంభించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి మీకందరికీ నూతన వత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ a happy and prosperous new year. క్రొత్త సంవత్సరం వచ్చింది. ఆ క్రొత్త సంవత్సరం ఆధారంగా సంతోషాన్ని, సంబరాలు పంచుకుంటున్నాం. ఈ నేపథ్యంలో మరి ఈ దినం కొంత ఈ క్రొత్త సంవత్సరం యొక్క నేపథ్యాన్ని కొంత ధ్యానం చేయాలని నేను తలస్తున్నాను. మరి 2024వ సంవత్సరం జనవరి మాసం మొదటి దినం. మరి ఈ లెక్క మనము కట్టి 2024 అని చెప్పడానికి ముందుగా ఈ క్యాలెండర్ అనే ఈ పదం ఎలా వచ్చిందో, మరి ఈ క్యాలెండర్ ఎలా ప్రారంభించబడిందో కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలని తలుస్తున్నాను. చరిత్ర ప్రకారం చూస్తే చాలా దేశాలకు, చాలా ప్రాంతాలకు వివిధ రకాలైన క్యాలెండర్స్ ఉన్నాయి. కాబట్టి వాటి అన్ని వివరాలు అందించడానికి ఒక దినం కాదు కదా, ఒక మాసం కూడా సరిపోదు. మన భారతదేశంలోని మరి తెలుగు క్యాలెండర్ ఉంది, తమిళ్ క్యాలెండర్ ఉంది, అదే రీతిగా వివిధ భాష కలిగిన వాళ్ళు వివిధ ప్రాంతాల వరకు వివిధ క్యాలెండర్స్ ఉన్నాయి. అదే రీతిగా హీబ్రూ భాష మాట్లాడే వారికి యూదులకు ఒక క్యాలెండర్ ఉంది, మన ముస్లిం సహోదరులకు ఒక క్యాలెండర్ ఉంది, అలాగే తెలుగు క్యాలెండర్ ఉంది. మరి గ్రీక్, రోమన్, ఈజిప్షియన్, బాబిలోనియన్, ఈ రీతిగా డిఫరెంట్ క్యాలెండర్స్ ఉన్నాయి. యూనివర్సల్గా మనము వినియోగిస్తున్నటువంటి ప్రస్తుత క్యాలెండర్ కన్నా ముందుగా ఈ క్యాలెండర్ను, ఈ దినములను ఎలా లెక్కించారు అన్నదానికి కొన్ని సూచనలు, అనగా బైబిల్ కేంద్రిత సూచనలు నేను మీతో షేర్ చేసుకోవాలని తలుస్తున్నాను. బైబిల్ కేంద్రిత అనగా బైబిల్ సెంటర్డ్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలని తలుస్తున్నాను. దేవుడు మోషేను పిలిచినప్పుడు ఆ మోషేకు ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని బయటికి నడిపించాలని చెప్పినప్పుడు ఆ ఫరో దగ్గర ఆ శ్రమలు లేకపోతే ఆ తెగుళ్ళన్నీ ముగించబడిన నేపథ్యంలో నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనకు ఒక ఆధారం కనబడుతుంది. అదేంటంటే, మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. నెలలో దిస్ ఇస్ ద ఫస్ట్ మంత్. మీకు అనుగ్రహించబడిన సంవత్సరాల్లో ద ఫస్ట్ మంత్ ఆఫ్ ది ఇయర్ అనే మాట కనబడుతుంది. ఆ కాంటెక్స్ట్ మనం కంటే ఆ నెల అబీబు నెల అని, దాన్నే తర్వాత నీసాను మాసం అని పిలిచారని. ద ఫస్ట్ మంత్ అకార్డింగ్ టు జూయిష్ ట్రెడిషన్ ఈజ్ నీసాను. ఆ నీసాను మాసములో మరి ఈ 12వ అధ్యాయంలో చెప్పబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మరి 14వ దినమున పస్కా పండుగ జరుపుకోవాలి. ఆ తర్వాత 7 దినములు పులిని రొట్టెల పండుగ జరుపుకోవాలి అంటూ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ మనకు 12లో, ఆ తర్వాత 13, 14లో కూడా మనకు కనబడతాయి. సో ఈ పరంపర ప్రకారం మరి అబీబు నెల మొదటి నెలగా, లేకపోతే నీసాను మాసం మొదటి నెలగా కనబడుతుంది. ఆ మొదటి నెలలో 14వ దినమున పస్కా పండుగ. ఆ తర్వాత 7 దినములు లెక్కించి మరి వారు పులిని రొట్టెల పండుగ అనగా 21వ దినం వరకు. ఈ మాటలు నేను స్ట్రెస్ చేసి చెప్పడానికి గల కారణం ఏంటంటే, ప్రస్తుతము వాడుకలో ఉన్న క్యాలెండర్ ఉనికిలోనికి రాకముందు మరి ఆనాటి కాలంలో యూదులు కానీ, లేకపోతే ఈజిప్షియన్స్ కానీ, ఆనాటి ప్రాచీన పరంపరలో వారికి ఉన్న వాడుక చంద్ర గమనాన్ని దృష్టించి దాని ఆధారంగా వారు దినములు లెక్క పెట్టేవారు. దాన్ని లూనార్ క్యాలెండర్ అనేవారు.
లూనార్ క్యాలెండర్ అనగా సూర్యుని వైపు ఏ రోజు చూసినా సూర్యుడు ఒకేలాగా ఉంటాడు. సూర్యుని వైపు ఏ దినం చూసినా ఒకే రూపం కనబడుతుంది. కానీ చంద్రుడి రూపము ప్రతిరోజు ఒకేలా ఉండదు. అమావాస్య తర్వాత నెలవంక వస్తుంది, కొంత వెలుగు కనబడుతుంది. ఆ తర్వాత రెండవ దినం కొంత పెరుగుతుంది, మూడవ దినం కొంత పెరుగుతుంది. ఆ రీతిగా 14 దినముల అనంతరము పౌర్ణమి వస్తుంది. సో అమావాస్య నుంచి పౌర్ణమి వరకు 14 దినములు ఆ చంద్రుల్లో కలిగిన ఆ మార్పుల నేపథ్యంలో వారు, అలాగే ఆ పౌర్ణమి నుండి తిరిగి అమావాస్య వరకు 14 దినములు. ఈ 14 ఆ 14 మధ్యలో అమావాస్య. ఈ లెక్కల చొప్పున 29 దినములు లేకపోతే 28, 29 దినములు ఒక మాసానికి లెక్కించేవారు. సో ఆ రీతిగా మరి 354 దినాలు వచ్చేవి. 365 దినాలు అప్పట్లో పరిగణనలు లేవు. కాబట్టి ఈ లూనార్ క్యాలెండర్లోంచి సోలార్ క్యాలెండర్లోనికి ట్రాన్స్మిట్ చేసే ఆ పరిస్థితుల మధ్య వారు ఆ క్రమాన్ని కొనసాగింపు చేస్తూనే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఎక్స్ట్రా 1 మంత్, అంటే 354 దినములకు మళ్ళొక 11 దినాలు గడిపితే ఎక్స్ట్రా 1 మంత్ అనగా 11, 11, 11, 33 దినాలు. అప్పటికి ఇంకా 4 దినములు అధికంగా కనబడుతుంటాయి. కానీ వారు ఆ రీతిగా 3 సంవత్సరాలకు ఒకసారి 4వ అనగా 13వ మాసాన్ని ఆధార్ 1, ఆధార్ 2 అని 13 మాసాన్ని లెక్క కట్టుకుంటూ వచ్చేవారు. సో యేసుక్రీస్తు కాలానికి కొద్ది ముందు కాలం వరకు కూడా లూనార్ క్యాలెండర్ చాలా పరిగణలో తీసుకోబడింది. ఆ ప్రకారమే లెక్క కడుతూ వచ్చేవాడు. సో రోమన్లు విస్తరించినప్పుడు గ్రీకో రోమన్ సామ్రాజ్యం విస్తరించిన తర్వాత ఫిలాసఫీ పెరిగింది, ఖగోళ శాస్త్రజ్ఞం పెరిగింది, మానవుని మేధస్సు పరిశోధనలు పెరిగాయి. మనకు తెలుసు ఆ కాలంలో అరిస్టాటిల్, ప్లాటో, సోక్రటీస్ లాంటి శ్రేష్టమైన శాస్త్రజ్ఞులు నేటికి వారు కొనియాడపడుతున్నారు. యేసుక్రీస్తు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు, వారు ఖగోళ శాస్త్ర పండితులు. సో ఆ భూమండలంలో ఉన్న మనుషులు ఖగోళ మండలాన్ని పరిశోధించగలిగిన ఆ స్థాయికి ఈ గ్రీక్ రోమన్ సివిలైజేషన్ కానీ లేకపోతే విజ్డమ్ కానీ ఎదిగింది. ఆ సమయంలో మరి వారు ఈ క్యాలెండర్ని అనగా ఈ లూనార్ క్యాలెండర్లోంచి వారి కలిగిన ఆ ఆలోచన కానీ లేకపోతే వారి పరిశోధన నేపథ్యంలో కానీ చంద్ర గమనాన్ని విడిచిపెట్టి సూర్య గమనాన్ని అనగా సూర్యుని చుట్టూ భూభ్రమణాన్ని వారు పరిగణనలో తీసుకోవడం మొదలుపెట్టారు. అది మొదటిగా ఎప్పుడు జరిగిందంటే జూలియస్ సీజర్ చక్రవర్తిగా ఉన్న కాలంలో AD 40 నుంచి ఆయన 46 నుంచి ఆయన పాలించాడు. 46 నుంచి పాలించే ఆ కాలంలో ఈ జూలియస్ సీజర్ ఆయన 46వ సంవత్సరంలో ప్రారంభమైన తన పరిపాలన దాదాపు BC 42-40 ప్రాంతంలో ఆయన అలెగ్జాండ్రియాకు చెందిన ఒక ఖగోళ శాస్త్రజ్ఞుడు సోసిజనస్ అనే పండితునికి ఈ సోలార్ క్యాలెండర్ యొక్క నిర్మాణం గురించి తనకు బాధ్యతలు అప్పగించాడు. ఈ అలెగ్జాండ్రియా పట్టణం ఆనాటి కాలంలో చాలా చాలా మేధా సంపత్తి కలిగిన ప్రాంతం. ఇంకో మాట చెప్పాలంటే బైబిల్ గ్రంథాన్ని మరి హీబ్రూ భాషలోంచి గ్రీకు భాషలోనికి తర్జుమా చేసిన ఆ సెప్టుజెంట్ ట్రాన్స్లేషన్ అలెగ్జాండ్రియాలో జరిగింది. ఎందుకంటే ఆనాటి ప్రపంచమంతా గ్రీకు సామ్రాజ్యం అయింది, అందరూ గ్రీకు భాష మాట్లాడుతున్నారు. కాబట్టి హీబ్రూ భాషలో మరి బైబిల్ పాత నిబంధన ఉండడం అనేది వారికి ఆనాటి పరిస్థితిలో ఇబ్బంది కలిగింది. కాబట్టి 72 మంది పండితుల చేత సెప్టుజెంట్ ట్రాన్స్లేషన్ జరిగించారు. అది అలెగ్జాండ్రియా పట్టణంలో. సో అటువంటి అలెగ్జాండ్రియా పట్టణం నుంచి చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు సోసిజనస్ అనే పండితునికి అప్పగించినప్పుడు అతడు అంతకుముందు మార్చి నుంచి మార్చి మొదటి మాసంగా ఉండేది, తర్వాత జనవరిని మొదటి మాసంగా మార్చారు. అతని మాసాలకు పెట్టబడ్డ పేర్లన్నీ కూడా ఈ రోమన్
దేవుళ్ళు దేవతలు లేకపోతే రోమన్ చక్రవర్తుల పేర్ల మీద మరి అన్ని జనవరి మొదలుకొని అన్ని నెలలు ఆ పేర్లు ఇప్పటికి కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అన్నిటికీ ఈ రోమన్ నేపథ్యం ఉంటుంది. అలాగే తెలుగు మాసాలకు మన తెలుగు నేపథ్యం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో తాను ఈ సమస్యను అనగా 3 సంవత్సరాలకు ఒక ఎక్స్ట్రా మాసం ఏంటి కాబట్టి చంద్ర గమనం కన్నా భూభ్రమణం, సూర్యుని చుట్టూ భూమి భ్రమిస్తున్న అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన 24 గంటలు 365.25 అనగా 1/4 దినముల కాలానికి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అన్న లెక్కలు వేశాడు. సో ఆ 1/4 365.14 365.14 ఆ 1/4 అన్నీ కలిపి ఇంకొక దినం అవుతుంది 4 సంవత్సరాలకి. కాబట్టి ఆ 4వ సంవత్సరాన్ని మనం లీప్ సంవత్సరంగా మరి ఫిబ్రవరి మాసానికి 29 దినాలు అనగా 365.25 ఆ 25 అన్నీ పక్కకు తీస్తే ఒక దినం అవుతుంది. ఆ ఒక దినాన్ని ఎవ్రీ 4 years ఒక లీప్ సంవత్సరంగా అది ఫిబ్రవరి మాసానికి జత చేసినట్లుగా మనకు కనబడుతుంది. అందులో కూడా కొన్ని అక్కడక్కడ డెసిమల్స్ తేడా వచ్చింది. సో జూలియస్ సీజర్ ద్వారా ప్రేరేపించబడి మరి ఈ సోలార్ క్యాలెండర్ రూపకల్పన చేయబడింది కాబట్టి ఆ క్యాలెండర్కి జూలియన్ క్యాలెండర్ అన్నారు. అది చాలా కాలంగా ఆ రోమన్ల పరిపాలన కాలం అలాగే కొనసాగుతూ వచ్చింది. కానీ అది కొంత అసంపూర్తి ఉంది అన్న వాస్తవాన్ని గమనించిన తర్వాత 1582లో గ్రెగరీ పోప్ గ్రెగరీ అనే బిషప్, ఒక పోప్ అనగా మత నాయకుడు పోప్ గ్రెగరీ 13 అతను మరి ఈ క్యాలెండర్లోని ఈ లోపాలు తీర్చడానికి చేసిన ప్రయత్నంలో మరి కొన్ని సవరణలు జరిగిస్తాడు. అప్పటి నుంచి కూడా ఈనాడు మనం వాడుతున్న క్యాలెండర్ని జూలియన్ క్యాలెండర్ కాకుండా గ్రెగేరియన్ క్యాలెండర్ అని పిలుస్తారు. గ్రెగేరియన్ క్యాలెండర్ ఎందుకంటే సవరింపులు జరిగించబడ్డాయి కాబట్టి, గ్రెగరియన్ ద్వారా సవరింపులు జరిగించబడ్డాయి కాబట్టి గ్రెగేరియన్ క్యాలెండర్ అని నామకరణం చేయడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి అలాగే ఆ క్యాలెండర్ కొనసాగుతుండగా ప్రపంచవ్యాప్తంగా ఆ రోమన్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి ప్రతి దేశానికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి భాషకు ఒక నిర్దిష్టమైన, ఇప్పుడు చైనీస్ క్యాలెండర్ ద ఏన్షియంట్ క్యాలెండర్ అంటారు, ఈజిప్షియన్ క్యాలెండర్ ద ఏన్షియంట్ క్యాలెండర్, మొసోపోటేమియన్ క్యాలెండర్ ద ఏన్షియంట్ క్యాలెండర్, అలాగే ఇండియన్ తమిళ్ క్యాలెండర్ ద ఏన్షియంట్ క్యాలెండర్. ఇవి ఉన్నప్పటికీ కూడా సార్వత్రిక సూచిక ఒకటి కావాలి కాబట్టి ఆనాడు రోమా ప్రభుత్వం ప్రపంచమంతా పాలిస్తుంది కాబట్టి ఈ గ్రెగేరియన్ క్యాలెండర్ అనగా జూలియన్ క్యాలెండర్లోంచి ఉద్భవించిన గ్రెగేరియన్ క్యాలెండర్ని ప్రపంచమంతా కూడా మరి వాడకం అనేది అలవాటైపోయింది. ఆ తర్వాత కాలంలో మరి ఇది 2గా విభజించబడి ఈ అనుభవాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మరి అన్నో డొమినో అనే మాట 525లో డియోనీసియస్ ఎగ్జిగస్ అనే వ్యక్తి మరి అన్నో డొమినో అనే మాట అనగా ఇన్ ద ఇయర్ ఆఫ్ ది లార్డ్ అనే మాట అనగా ఈ లెక్కించడానికి ఎప్పటి నుంచి అన్నదానికి అతను సూచనగా మరి తీసుకుని ఇన్ ద ఇయర్ ఆఫ్ ది లార్డ్ అంటూ ఏడి అంటాం మనం. సో ఇన్ ద ఇయర్ ఆఫ్ ది లార్డ్ అన్నప్పుడు డెఫినెట్గా బిఫోర్ క్రైస్ట్ అనే పదం కూడా వచ్చింది. దాంట్లోంచి బిఫోర్ క్రైస్ట్ అనేది ఇంగ్లీష్ వాడు పెట్టిన పేరు కాబట్టి బిఫోర్ క్రైస్ట్ అండ్ బీసీ అండ్ ఏడి. ఆ తర్వాత కాలక్రమేణా బీసీని బీసీఈ అన్నారు, అనగా బిఫోర్ క్రైస్ట్ ఎస్టిమేటెడ్, ఎందుకంటే వీ కెనాట్ క్యాలిక్యులేట్ ద ప్రీవియస్ ఇయర్స్, ఓన్లీ జూలియన్ క్యాలెండర్ తర్వాతనే నిర్దిష్టంగా మనం లెక్కించడానికి వీలైంది. అంతకుముందు లూనార్ క్యాలెండర్ ఉంది కాబట్టి, చంద్రగమనం ఆధారంగా ఉంది కాబట్టి ఆనాటి సంవత్సరాలకు 365 days లేదు కాబట్టి దాన్ని ఎస్టిమేటెడ్ అన్నమాట వాడారు. ఆ కాలంలో 365 days లేదు కాబట్టి 354 days మాత్రమే ఉంది కాబట్టి అది ఎన్ని సంవత్సరాలని చెప్పడం ఖచ్చితంగా కష్టం కాబట్టి
BCE ఎస్టిమేటెడ్ అనగా బిఫోర్ క్రైస్ట్ ఎస్టిమేటెడ్ అనే మా పదాన్ని వాడారు. అలాగే ఈనాటి కాలంలో ADకు బదులుగా CE అనే పదాన్ని వాడుతున్నారు ఈ మధ్యకాలంలో. ఈ మధ్య రీసెంట్గా వచ్చిన చేంజెస్ అంటే CE క్రైస్ట్ ఇరా అనే మాట. దాన్ని క్రీస్తును వ్యతిరేకించేవారు, లేకపోతే క్రీస్తు అనే పదం అక్కడ ఉండడం నచ్చని వారు కొంతమంది, అనగా కేవలం భారతీయులు మాత్రమే కాదండి, క్రీస్తుని వ్యతిరేకించేవారు చాలామంది CE అనే మాటను మరి క్రైస్ట్ ఎరా కాకుండా కామన్ ఎరాగా పిలుస్తుంటారు. సో ఈనాడు 2024వ సంవత్సరం ప్రవేశించిందంటే అది అన్నో డొమిని అనగా ఆ గ్రెగోరియన్ క్యాలెండర్ను ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా వారి మతాలకు లేకపోతే భాషలకు ప్రాంతాలకు తమ సొంత క్యాలెండర్స్ ఉన్నప్పటికీ కూడా, ఈ మాటను ఎందుకు చెప్తారంటే మన ముస్లిం సోదరులు ఇప్పటికీ కూడా వారి పండుగలు నెలవంకను చూచి వాళ్ళు అనగా లూనార్ క్యాలెండర్ బట్టి వారు పండుగలు నిర్దేశిస్తుంటారు. ఉన్నప్పటికీ కూడా కామన్గా అందరూ కలిసి ఈరోజు డేట్ ఏంటి అంటే 1 జనవరి అని చెప్తారు. వారి సొంత క్యాలెండర్ ఆధారంగా ఈరోజు డేట్ ఏంటంటే ఆ డేట్ చెప్పలేరు కూడా. అలా చెప్పుకుంటూ పోతే మరి ఒక్కొక్క ప్రాంతానికి చైనీస్ ఒక డేట్ చెప్తారు, ముస్లిం సహోదరులు ఒక డేట్ చెప్తారు, తెలుగువారు ఒక డేట్ చెప్తారు. కాబట్టి అందరికీ సరిపోయే కామన్ ఏరియాగా గ్రెగోరియన్ క్యాలెండర్ అనేది పరిగణలోకి రావడం జరిగింది. దీని గురించి ఇంకా పూర్వ వివరాలు కావాలంటే మన సిస్టమాటిక్ బైబిల్ స్టడీలో 4th లెసన్ మరి ఈరోజు నేను అప్లోడ్ చేస్తాను. మరి క్యాలెండర్ అనే పేరు మీద ఉంది, అందులో ఇంకా పూర్తి వివరాలు అందులో ఉన్నాయి. అవి మీరు గమనించగలిగితే మరి జెనసిస్లో యేసుక్రీస్తు వారు సృష్టి చేసినప్పుడు ఆ సృష్టి క్రమమంతా మోషేకు దేవుడు వివరించాడు కాబట్టి, మోషే కాలానికి లూనార్ క్యాలెండర్ పరిగణలో ఉంది కాబట్టి మరి మొదటి దినము గడవగానే అస్తమయము ఉదయము కలగగా మొదటి దినం ఆయన, అస్తమయము ఉదయము కలగగా రెండవ దినం ఆయన, అస్తమయము ఉదయము కలగగా మూడవ, అనగా సూర్యాస్తమయం తర్వాత చంద్రుడు దర్శనమిస్తాడు కాబట్టి అప్పటి నుంచి వారి దినాన్ని లెక్కించడం మొదలు పెడతారు. సో జెనసిస్ ఈవెంట్ ఆ ఇన్ఫర్మేషన్ మోషేకు దేవుడు బయలుపరిచాడు కాబట్టి, మోషే కాలానికి లూనార్ క్యాలెండర్ పరిగణలో ఉంది కాబట్టి ఆదికాండంలో ఆ సృష్టి క్రమంలో అస్తమయము ఉదయము కలగా ఒక దినమాయ. అలాగే వారి పస్కా పండుగ కూడా 14వ దినము సాయంకాలం వారు తలుపులు వేసుకుని ఆ రాత్రి ఎందు పస్కా బలి పశువును సమర్పించారు. ఈ రీతిగా ఆనాటి కాలంలో లూనార్ క్యాలెండర్, నేటి కాలంలో సోలార్ క్యాలెండర్. ఆ సోలార్ క్యాలెండర్లో ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్నది గ్రెగోరియన్ క్యాలెండర్. దాని ప్రకారం ఈరోజు మరి 2024వ సంవత్సరం జనవరి 1వ తారీఖు. ప్రార్థించుద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి నీవు మమ్మను ప్రేమించి ఈ మా కాల కొలతకు ఒక ఏర్పాటు మాకు అనుగ్రహించారు. అవును ప్రభా, సూర్యుడు స్థిరంగా ఉంటాడు కానీ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని, తన చుట్టూ తాను తిరగటానికి 24 గంటలు పడుతుందని, సూర్యుని చుట్టూ తిరగటానికి 365.25 డేస్ పడుతుందని, ఆ విషయాన్ని నీవు నిర్ణయించిన కాలంలో మానవునికి ఎరుకపరిచి ఆ రీతిగా దినములు కాలములు లెక్కించడానికి మీరు మాకు అవకాశం ఇచ్చారు. మరి అంతటి సృష్టి క్రమాన్ని ప్రభు మీరు మాకు అనుగ్రహించారు. సృష్టిలో ఏది కూడా క్రమము తప్పని రీతిగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ సృష్టిని ఆనందిస్తూ ఆస్వాదిస్తున్న మానవుడు కూడా క్రమముగా ఉండాలని, అక్రమమైన వాటి జోలికి పోకూడదని గుర్తెరిగి ఈ కొత్త సంవత్సరం క్రమమైన రీతిలో కొనసాగింప చేసుకుంటారు. మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు
సదా తోడేండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరొకసారి మీకు అందరికీ నూతన వత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.